బ్రహ్మర వెంచర్ యాజమాన్యం తమ భూములకు వెళ్లే దారిని అక్రమంగా మూసివేసి తక్కువ ధరకే భూములు విక్రయించాలని ఒత్తిడి చేస్తోందని ఆరోపిస్తూ దళితులు సోమవారం మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. బాధితుల కథనం ప్రకారం మార్కాపురం పట్టణ శివార్లోని సర్వే నెంబర్లు 1325, 1326లో ఉన్న తమ 3.53 సెంట్ల భూమికి వెళ్లే రహదారిని బ్రహ్మర వెంచర్ యాజమాన్యం గేటు ఇనుప కంచు ఏర్పాటు చేసి మూసివేసిందని ఆరోపించారు. దీన్ని ప్రశ్నించగా తమపై దాడి చేసి కుల దూషణకు పాల్పడంతో పాటుగా రాడ్లు కట్టెలతో కొట్టి పలువురికి గాయాలు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధ్యులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి తమకు రక్షణ కల్పించాలని వారు అధికారులను కోరారు. ఫిర్యాదుపై స్పందించిన జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావు సంబంధిత అధికారులను పిలిచి గేట్ నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని విషయంపై విచారణ జరిపి పూర్తి నివేదికను అదే రోజు సాయంత్రం లోపు సమర్పించాలని ఆదేశించారు. అలాగే ఇరిగేషన్ శాఖ అధికారుల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా బాధితుడు చిలకపాటి చెన్నయ్య మాట్లాడుతూ సర్వే నెంబర్ 1326లో తమ భూమి ఉందని, అయితే బ్రహ్మర వెంచర్ యాజమాన్యం రహదారికి అడ్డంగా గేటు ఏర్పాటు చేసి తమ భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. గేటు తొలగించాలని కోరినందుకు దళితులపై దాడి చేసి గాయపరిచారని, కోట్ల రూపాయల విలువైన భూముల్ని తక్కువ ధరకు దక్కించుకునేందుకు ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే తమకు ప్రాణహాని కలిగితే అందుకు బ్రహ్మర వెంచర్ యాజమాన్యమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ న్యాయం జరగకపోతే తీవ్ర నిరసనకు దిగుతామని పేర్కొన్నారు. కంచె వేసి తర్వాత పెద్ద గేట్ ని ఏర్పాటు చేస్తున్నారు. అది ఎందుకయ్యా వేస్తుందని చెప్తే మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మాది కమ్మ కులస్తు అది మా ప్రభుత్వం ఉంది, మేము టీడీపీ వాళ్ళం, ఏం చేసుకుంటారో చేసుకొని, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పేసి గుంటూరు నుంచి రౌడీలను తెప్పించి దౌర్జన్యం చేస్తున్నారు. మేము ఏమన్నా అంటే అక్కడ మా దారిలో మేము వెంచర్లోకి వెళ్ళడానికి అని దారి ఇవ్వట్లేదు. అందరికీ నమస్కారం. ఈ బ్రహ్మర వెంచర్ వారు మాది 1326లో సర్వే నెంబర్లో మా పొలం ఉంది, మా కుటుంబాన్ని. మేము పొలంలో పోనుకుండా కంచె వేసిండ్రు అడ్డము. సరేనని కంచె అడిగితే తీయకుండా మా మీనికి దౌర్జన్యానికి వస్తే మేము ఆల్రెడీ కేసు పెట్టాము, ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఇది రోడ్డుకు అడ్డంగా వేయకూడదండి అని చెప్తే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా గుంటూరు నుండి రౌడీలను పిలిపించి గేటు పెట్టిండ్రు. మేము పోయి అడిగితే మమ్మల్ని కాదంటే కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు వచ్చి ఇద్దరిని పంపించిండ్రు. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే మమ్మల్ని ఇటు రానిచ్చి మళ్ళీ ప్రత్యేకంగా రౌడీలను పిలిపించి మళ్ళీ ఆ కాంక్రీట్ వేపిస్తుండ్రు. మేము పోతే మా వాళ్ళను, మా బామర్దిని కిరణ్ మళ్ళీని చెయ్యి కాలు ఎరగదీసి కొట్టి చెప్తే, ఒరే మాలనా కొడకల్లారా, మీకెందుకురా ఈడ పొలము, మీరు పోతే మాకు ఈడ భ్రమరాకు రేట్ వస్తాయిరా, మా ఈ పెద్ద పొలాలు మీరు ఉండకూడదురా ఈడని, మీరు ముందు పోండిడా, మీరు కావాలంటే మీకు 10 లక్షలు ఇస్తా వెళ్ళిపోండి అన్నాడు. సార్ మాకు కోట్ల రూపాయలు విలువ చేసేది వాళ్ళకు 10 లక్షలకి ఇస్తే వాళ్ళు కోట్లు అమ్ముతుండ్రు. అదేమన్నా ధర్మమా సార్? మేము 40 ఏళ్ల నుండి టీడీపీలో ఉన్నాము. మేము టీడీపీ పార్టీ కదా సార్, మేము వేరే పార్టీ. వైఎస్ఆర్ పార్టీలో ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు ఇబ్బంది పడాలంటే మేము ఇబ్బంది పడలేం సార్. ఇంకా మందు దాగి తాగటమే మాకు గతి. ఇంకా మాకుంది అది ఒక్క పొలమే, అన్ని ఆస్తులన్నీ అమ్ముకున్నాము. దానికి ఇల్లు భ్రమరా వాళ్ళు గుంటూరు నుండి వచ్చి, సార్ మీరు చూడండి వాళ్ళంతా రౌడీలు ఉన్నట్టుంటారు, వాళ్ళు కొట్టి వాళ్ళే మా మీద కేసు పెడుతుంటారు సార్. మా వాళ్ళని చూడండి, ఒకళ్ళకి చెయ్యి ఇరిగింది, ఒకళ్ళకి కాలు ఇరగొట్టిండ్రు, మమ్మల్ని అంత స్థిత్రవంతం చేస్తా ఉన్నారు. ఇంకా మాకు రెండోది ఏం లేదు సార్, మా కుటుంబం 50 మంది ఉంటాం, మేమందరి మందు తాగి చచ్చిపోతాము. ఏది ఎందుకంటే మేము టీడీపీకి ఇన్ని రోజులు సేవ చేసినందుకు మళ్ళీ టీడీపీ నుండి ఆయన ఏమన్నంటే మేము గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ భర్త, నేను ఏమైనా కాయండి పెట్టేయండి అని దౌర్జన్యంగా ఎవరు చెప్పినా, ఏ డిపార్ట్మెంట్ చెప్పినా వింటం లేదు. అసలు మూర్ఖంగా రౌడీలను తెచ్చి బదిస్తుండు సార్. మాకైతే అసలు మా మిన్నే మాకు భయం అవుతుంది. ఎందుకంటే మాకేదన్నా జరిగినా, మా చావుకి ఏదన్నా కారణమైన ఇది భ్రమర వెంచర్ వాళ్ళు తప్పక రెండో వాళ్ళు కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు పిల్లవాళ్ళు సార్, అంతా 20 ఏళ్ల పిల్లలను కాలు చేతులు ఎరగదెంగి వాళ్ళే కొట్టుకొని మళ్ళీ మా మీద కేసు పెట్టిండ్రు. దానికి న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరటానికి వచ్చినాం సార్. దయచేసి మమ్మల్ని అందరూ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్.